ఓటమితో జతకట్టి ఎన్నికల రణరంగంలో విజేతగా నిలిచారు. క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించి వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రజల కష్టాలు తీరుస్తామనే అధినేత పార్టీని నమ్ముకున్న నేతల మెడకు సభ్యత్వ నమోదు పేరుతో ఊపిరాడకుండా చేస్తున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న నిర్ణయాలే కేడర్కి గుదిబండలవుతున్నాయా? కీలక నేత వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయా? ఇంతకీ ఏదో పార్టీ నియోజకవర్గ నాయకత్వాన్ని అంతగా ఆందోళన పెడుతున్న అంశాలేంటి? పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లే ఉందట జనసేన నియోజకవర్గ నాయకుల పరిస్థితి. పవర్ స్టార్ పై ఉన్న అభిమానంతో జేబులు ఖాళీ చేసుకుని పార్టీ బలోపేతానికి చెమటోడ్చిన నాయకులు ఇప్పుడు అగ్ని పరీక్షకు నిలబడాల్సి వస్తోందని అంటున్నారు. అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన వారికి ఇప్పుడు పార్టీ బలోపేతం పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు కొత్త సమస్యలుగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ విస్తరణే లక్ష్యంగా జనసేన అధిష్టానం ప్రారంభించిన ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీల మెడకు ఉరితాడులా బిగుస్తోందని జన సైనికుల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. ఒక్కో నియోజకవర్గానికి సుమారు 15,000 సభ్యత్వాలు టార్గెట్ ఇవ్వడం, ఒక్కో సభ్యత్వానికి 400 రూపాయల రుసుము నిర్ణయించడం నాయకులకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. అంటే ఒక నియోజకవర్గ టార్గెట్ పూర్తి చేయాలంటే దాదాపు 60 లక్షల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. గ్రామ స్థాయిలో పనిచేసే కార్యకర్తలకు 400 రూపాయలు ఇవ్వడం కూడా కష్టంగా మారిన పరిస్థితుల్లో ఈ టార్గెట్ ఎలా పూర్తి చేయాలన్నది స్థానిక నాయకులకు పెద్ద సవాలుగా మారింది. దీంతో నియోజకవర్గ నాయకుల్లో చాలా మంది సొంత డబ్బు పెట్టి సభ్యత్వాలు నమోదు చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సొంత డబ్బు ఖర్చు చేసుకుంటూ వచ్చి అప్పుల్లో కూరుకుపోయిన నాయకులకి కొత్త టార్గెట్ మరో భారంగా మారిందని చెబుతున్నారు. జనసేన చేపట్టిన ఉద్యమీ సభ్యత్వ నమోదులో మరో ట్విస్ట్ ఉందని క్యాడర్ చెబుతోంది. పార్టీ కోసం ఏనాడు చెమట చిందించని కొందరు బడాబాబులు, బిజినెస్ మెన్లు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయలతో వేల సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించి అధినేత దగ్గర మార్కులు కొట్టేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో సంవత్సరాలుగా పనిచేసిన నాయకుల కంటే డబ్బుతో సభ్యత్వాలు చేసే వారికి ప్రాధాన్యం పెరుగుతోందని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే మరో ప్రకటన పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. కార్యకర్త సహజ మరణం పొందినా స్థానిక నాయకులే వెంటనే 50,000 రూపాయల సహాయం అందించాలనే నిబంధన ఉండాలని నాదెండ్ల చెప్పడం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటున్నారు. ఇప్పటికే సభ్యత్వాల టార్గెట్ కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు ఈ అదనపు భారం ఎలా భరించాలో తమకు అర్థం కావడం లేదని వారు చెబుతున్నారు. సభ్యత్వాలు, కార్యకర్తలకు సహాయం ఈ రెండూ కలిసి ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులను ఒత్తిడికి గురిచేస్తున్నాయని అంటున్నారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వడం మాట అలా ఉంటే జేబులు ఖాళీ చేసుకున్న తమ పరిస్థితి ఏంటని కొందరు ఇన్ఛార్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సామాన్యుల కష్టాలు తెలుసు అని చెప్పే జనసేనాని తమ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలని వారు కోరుకుంటున్నారు. సభ్యత్వ రుసుమును 400 రూపాయల నుంచి కనీసం 100 రూపాయలకు తగ్గించాలని, కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. ఉద్యమీ పదం చైతన్యానికి ప్రతీక కావాలి గాని నాయకుల ఉసురు తీసే భారంగా మారకూడదని నాయకులు, కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల స్థాయి నాయకుల కష్టాన్ని గుర్తించి సభ్యత్వ నమోదులో వెసులుబాటు కల్పిస్తారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందా లేక అసంతృప్తి మరింత పెరుగుతుందా అన్నది అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతమవుతుందో లేదంటే అంతర్గత అసంతృప్తి కొత్త పరిణామాలకు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.